ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంజూస్ వరల్డ్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు మన వ్లాగ్ ఏంటి అంటే, ఈ రోజు టిఫిన్ వచ్చేసి పరోటా అయితే చేశాను. పరోటా ఆలు ఫ్రై. ఆయన పాప అయితే వెళ్ళడానికి అయితే రెడీ అయితే అవుతున్నారు. ఇంకా ఫ్రిడ్జ్ లో అయితే గోకరకాయ ఉంది, దాన్ని తీసి గిల్లేసేసి కర్రీ అయితే చేస్తాను. ఇంకా పాప అయితే ఈ కర్రీ చేయమని చెప్పింది అనమాట. కాలీఫ్లవర్ చేద్దాం అనుకున్నాను, పాప అయితే ఈ కర్రీ చేయమని చెప్పింది. తనకి ఇంక ఇష్టమైంది అయితే చేయాలి కదా అని చెప్పేసి ఇంకా గిల్లేసేసి కర్రీ అయితే చేయాలని అయితే అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే మా ఆయన అయితే యాపిల్స్, వాటర్ మిలన్ అయితే తీసుకొచ్చాడు. రస్క్ మిలన్ కూడా తీసుకొస్తాడు అనమాట. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా వాటర్ మిలన్, రస్క్ మిలన్ ఇలాంటివి అయితే తీసుకొస్తాడనమాట ఎక్కువ. ఇంకా కట్ చేసేసి పాపకి స్నాక్స్కి అయితే పెట్టేసేయాలి. ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే కొంచెం గోకరకాయని అయితే ఉడికించాను. లైట్గా ఉడికించి అయితే ఉల్లిగడ్డలు, టమాటాలు, ఎల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి దంచిందనమాట, కరివేపాకు, పచ్చిమిర్చి అయితే ఖచ్చితంగా అయితే ఇలా దంచే వేస్తాను. గోకరకాయ కానీ, చిక్కుడుకాయ కానీ, ఆనకాయ కానీ, ఈ మూడింటికి ఎప్పుడు ఏ కర్రీ ఆ కర్రీలు చేసినప్పుడల్లా పచ్చిమిర్చి అయితే దంచి అయితే ఖచ్చితంగా అయితే వేస్తాను. పచ్చిమిర్చి టేస్ట్ వేయడం వల్లనే కర్రీ అయితే ఫ్లేవర్ బాగుంటుంది. అందుకే ఖచ్చితంగా అయితే కొంచెం పచ్చిమిర్చిని అయితే దంచేసి అయితే ఇలా అయితే యాడ్ చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే బాండ అయితే పెట్టుకొనేసి ఇంకా జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు అన్ని ఫ్రై చేసేసినాక ఇంకా ఈ గోకరకాయని అయితే యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ వేస్తే మగ్గుతుందని చెప్పేసి వేసి కలిపేసాను అనమాట. తర్వాత గోకరకాయ ఫ్రై అయ్యాక ఇక్కడైతే పచ్చిమిర్చిని అయితే యాడ్ చేశాను. ఈ పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా అయితే. మళ్ళీ ఒక 2 minutes అయితే కలిపి పెట్టేసుకొని ఫ్రై చేసుకొని మళ్ళా మగ్గాక అప్పుడైతే టమాటాలను అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే మగ్గింది అనిపించింది అయితే నాకైతే. ఇక్కడైతే టమాటాలను అయితే యాడ్ చేస్తున్నాను. మంచిగా టమాటాలు యాడ్ చేశాక బాగా కలుపుకోవాలన్నమాట. టమాటా మగ్గేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం వాటర్ అయితే వేసాను అనమాట గ్రేవీ కోసము. కొంచెం గ్రేవీ ఉంటేనే తింటుంది పాపకి. చపాతీకైనా ఏదైనా కూడా మనము కొంచెం గ్రేవీ ఉంటేనే తినాలనిపిస్తుంది. ఇంకా అందుకైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. తర్వాత ధనియాల పొడి, సబ్జీ మసాలా ఈ రెండింటిని అయితే యాడ్ చేశాను. తర్వాత ఇంకా కలుపుకోవడమే. ఒక 3 minutes అలా దగ్గరికి అయ్యేంత వరకు అయితే ఉంచి దింపేసుకోవడమే. ఎగ్స్ ఉంటే ఎగ్స్ వేసుకుంటా ఖచ్చితంగా. ఇప్పుడైతే ఎగ్స్ లేవు, అందుకే వేయలేదు. ఇంక ఇక్కడైతే పాపకు స్నాక్స్ కోసం అని చెప్పేసి ఇక్కడ వాటర్ మిలన్ అయితే కట్ చేయాలని అయితే కట్ చేశాను అనమాట. చూడండి ఎంత రెడ్గా ఉందో. చాలా అదేందమ్మా స్వీట్ కూడా ఉంటుందన్నమాట ఇది వాటర్ మిలన్. కొన్ని అయితే చప్పగా ఉంటాయి. ఇది మధ్యన తీసుకొస్తుండో ఆల్మోస్ట్ స్వీట్ ఉంటుంది, బాగుంది. ఇంక ఇక్కడైతే పాపకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ అయితే చేశాను. ఎప్పుడు లంచ్ బాక్స్ పెట్టినప్పుడల్లా పాపకైతే కలిపేసి పెడతాను. ఏ కర్రీ చేసినా, ఏ ఫ్రై చేసినా పాప అయితే కలుపుకొని తినదనమాట. దానికి ఇప్పటి వరకు కలుపుకొని తినడానికి రాదు. ఇది మెయిన్ సీక్రెట్ అనమాట. ఇంకా ఎప్పుడైనా కలిపే ఇస్తాను ఆమెకి, పాపకైతే నేను. ఇంట్లో ఉన్నప్పుడు కూడా సగం కలిపిచ్చేసేస్తే తింటది, మళ్ళీ మిగతాది కలిపిచ్చేస్తాయి అనమాట. ఇంక ఇక్కడైతే ఇలా కలిపేసేసి బాక్స్కి అయితే, లంచ్ బాక్స్కి అయితే పెట్టాను. ఇక్కడ వాటర్ మిలన్ ముక్కలు చేసేసి తన స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టానమాట. డైరెక్ట్ బాక్స్ అయితే పట్టుకొని వెళ్ళిపోయి ఇంకా స్పూను సపరేట్ అయితే పెట్టేస్తాను అనమాట. ఇంకా తినేసేసి మళ్ళా లంచ్ అయితే అయిపోయాక ఇంకా బ్యాగ్లో అయితే పెట్టేసేసి పక్కనైతే పెట్టేస్తుంది అనమాట. డైరెక్ట్ వేసేసి ఇంకా కలుపుకొని తినాలంటే తనకైతే అసలు రాదు ఇదన్నమాట. నేను పాపకైతే మెయిన్గా బాక్స్ అయితే ఎప్పుడు కలిపినా కూడా ఇవైతే ఖచ్చితంగా స్నాక్స్కో స్పూను, లంచ్ బాక్స్కో స్పూన్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ అయితే ఫ్రూట్సే తీసుకుపోతుంది. ఎప్పుడు కూడా తీసుకుపోయినా కూడా యాపిల్స్, ఆరెంజెస్, ఇట్లా వాటర్ మిలను, రస్క్ మిలను ఇలాంటివి అయితే ఎక్కువ తీసుకుపోతుంది అనమాట. పైనాపిల్. ఇంక పాప అయితే వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ అయితే స్కూల్కి. మా ఆయన అయితే
వెళ్ళిపోయి ఉండి, ఇంకా పిల్లలు మా పాప మా ఆయన అయితే వెళ్ళిపోయి ఉండి అనమాట. ఇంక ఇక్కడైతే నేను పరోటా అయితే చేశాను కదా మార్నింగ్ టిఫిన్ అని చెప్పేసి, వాళ్ళు వెళ్ళిపోయాక నేనైతే ఇక్కడైతే తింటున్నాను. టమాటా ఆలు అయితే ఫ్రై లాగా దగ్గరికి అయితే చేశాను అనమాట. ఇంకా ఖచ్చితంగా మార్నింగ్ లేచినాక ఫేసెస్ కడుక్కొని ఫ్రెష్ అప్ అయ్యాక మాత్రం ఖచ్చితంగా టీ అయితే తాతానమాట. టీ తాగినాకనే నేను టిఫిన్ చేస్తాను ఎప్పుడైనా సరే. మెయిన్గా అయితే చాయ్ తాగినాకనే ఏదైనా కూడా. నేను ఈరోజైతే దోశ వేద్దాం అనుకున్నాను, కానీ దోశ వద్దు పరోటా చేయమన్నందువల్ల ఇంకా తనకు ఇష్టమైన టిఫిన్ అయితే వేసాను. ఇంకా తినేసేసి అయితే మా ఆయన పాప అయితే వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళాక నేను ఫ్రీ అయితే కూర్చొని తింటున్నాను. పిల్లలకి అది పెద్ద గిఫ్ట్ అయినా చిన్న గిఫ్ట్ అయినా సరే, ఎంత పెద్ద గిఫ్ట్ వచ్చినా ఎంత చిన్న గిఫ్ట్ వచ్చినా అది పెద్ద హ్యాపీనెస్ అనమాట పేరెంట్స్కి. ఈరోజైతే ఏం చేస్తుందో చూడాలన్నమాట. ఆల్రెడీ చెప్పారంట నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చింది విప్రో అని. దాన్ని బట్టి అర్థమైపోయింది మాకు పాపకు ఖచ్చితంగా అయితే ఈరోజు ప్రైజ్ వస్తుంది. ఇంకా పాప వచ్చిన అయితే ప్రైజ్ని అయితే ఇలా చూపిస్తుంది అనమాట, మమ్మీ నాకు వచ్చింది అని. ఇంకా నేనైతే ఎంకరేజ్ అయితే చేస్తాను బాగా. ఇట్లే అన్నిట్లా పార్టిసిపేట్ చేయాలి, నువ్వు అన్నిట్లో ముందుండాలి నాన్న అని చెప్తానమాట. సరే అని అంటది. ఏమి వినకుండా అట్లయితే చేయదన్నమాట. వాళ్ళ నాన్న చెప్పిన మాట కూడా వింటది ఇప్పటి వరకు అయితే పాప. ఇంకా వీడియో కాల్ చేస్తుంది అనమాట వాళ్ళ నాన్నకి. ఇంక ఏదొచ్చినా కూడా వీడియో కాల్ ఫస్ట్ చేసి ఇట్లా చూపిస్తుంది అనమాట. వీడియో కాల్ వాళ్ళ నాన్నకి తనకు వచ్చిన ప్రైజ్ని చూపించుకుంటా. వాళ్ళ నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. ఇంకా తనకి మోనా యాక్షన్ అయితే చాలా ప్రిపేర్ అయితే చేసాము. నేను ఒక్కదాన్ని కాదండి, మా పెద్ద పాప ఉన్నది అప్పుడు. ఇంకా తనకి రెడీ చేసి అది షార్ట్ వీడియో పెడదాం అనుకున్నాను, కానీ అసలు టైం సరిపోలేదన్నమాట. పాపను రెడీ చేసే వరకు ఎగ్జాక్ట్లీ అయితే 9కి అయితే స్కూల్లో ఉండాలని అయితే చెప్పారు. మాకు 9:05 అయితే అయ్యిందనమాట. టైం సరిపోలేదు. ఇక్కడ బాయ్ లాగా ఇక్కడ గర్ల్ లాగా 3 క్యారెక్టర్స్ చేసింది అనమాట. ఒక ఫ్రెండ్ తనలోనే 3 క్యారెక్టర్స్ చేసింది అనమాట. ఇంకా చేసే వరకు టైం సరిపోలేదు. నేను వీడియో తీసుకుందామని సరిపోలేదు, కనీసం ఒక పిక్ కూడా తీసుకోలేదు. ఇంకా అలా అని అదైతే మీకు పెట్టలేకపోయాను. తాను ఇంకా చాలా అసలు వాడికి స్కూల్కి వెళ్ళే వరకు మస్తు టైం అయితే అయిపోయింది. టైం సరిపోలేదు అసలు అనమాట. చాలా మంచిగా కుదిరింది పాపకు. ఆ క్యారెక్టర్స్ దగ్గర డ్రెస్సెస్ కానీ ఏవైనా కూడా చాలా బాగా కుదిరింది. ఇంకా పెద్ద పాప ఉండడం వల్ల నాకు చాలా అయితే హెల్ప్ చేసింది అనమాట. చిన్న పాపని అయితే ఇద్దరం అయితే రెడీ చేసేసి అయితే అలా అయితే పంపించాము ఆ కాంపిటీషన్కి అయితే. ఇంకా మొత్తానికైతే సక్సెస్గా అయితే ప్రైజ్ అయితే గెలుచుకుంది. వస్తుందో రాదో అన్నట్టు అయితే అనుకున్నాం అనమాట. ఇంకా మొత్తానికైతే పాప అయితే సెలెక్ట్ అయిపోయి సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది. పాపకైతే చాలా హ్యాపీ. నేను మా పెద్ద పాప, మా పిల్లలు ముగ్గురు కూడా చాలా హ్యాపీ. మా పెద్ద పాప ఫోన్ చేసేసి మమ్మీ చెల్లెకి ప్రైజ్ వచ్చిందంట కదా అని అయితే అడిగిందనమాట. పెద్ద పాప అవును నాన్న అని చెప్పాను. నైటే వాళ్ళ మేడం సెల్ నుంచి అయితే కాల్ చేసింది. ఇంకా పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది చెల్లెలకి ప్రైజ్ వచ్చింది అనే వరకు. ఇంకా అదబ్బా మొత్తానికి అయితే చూద్దాము. పాప అయితే ఇంకా వస్తుంది, టైం కూడా అవుతుంది, చెప్పడమే సరిపోయింది నాది. మళ్ళీ ఈవినింగ్ అయితే చెప్పాను కదా చిన్న షాపింగ్ అని చెప్పేసి, మా ఆయన జల్ది వస్తే తీసుకెళ్తానన్నాడు షాప్కి. అదేంటి అనేది అయితే వెళ్తుంటే అయితే చెప్తానమాట. నేనైతే చూడండి మన లాగైతే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నన్ను అయితే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకైతే చాలా అవసరం. అయితే షేర్ చేయాలని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, సపోర్ట్ మీ. కంటిన్యూ మన వ్లాగ్. పాప అయితే వచ్చే టైం అయితే అయింది, చూద్దాము టైం ఎంత అవుతుందో చూసి. వచ్చే టైం అయితే అయింది, బయటకి అయితే చూద్దాం. ఎందులో వచ్చింది బేటా నీకు ప్రైజ్? చూపించు నాన్న నీది ప్రైజ్ ఎందులో వచ్చింది?
ఈ రోజు సండే కదా, ఇంకా సండే స్పెషల్ ఏంటి అంటే మటన్ కర్రీ, వైట్ రైస్, పెరుగు చారు అయితే చేశాను. పాప బగారా రైస్ వద్దమ్మా అని చెప్పింది, అందుకే వైట్ రైస్ వండాను అనమాట. ఇంకా పాప మటన్ కూడా తినదు, మా ముగ్గురు పిల్లలు మటన్ తినరు, ఇంకా వాళ్ళు తింటే చికెన్, ఎగ్స్ తింటారు. ఇంకా పాప కోసము ఎగ్స్ అయితే బాయిల్ చేసి కర్రీ అయితే చేసి పెట్టాను అనమాట. తనైతే తినేసింది, ఇప్పుడు మేము తింటున్నాము. ఇంకా ఇది ఫ్రెండ్స్ మన వ్లాగ్ అయితే. షాప్కి వెళ్దాం అనుకున్నాం కానీ నైట్ అయితే మా ఆయన లేట్ అయ్యి వచ్చాడనమాట, అందుకే వెళ్ళలేకపోయినాము. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.